హలో నమస్తే. జర్నలిస్ట్ వైఎన్న. జమిలీ ఎన్నికలకు సంబంధించిన చర్చ నిన్న పార్లమెంట్ ముందుకు ఆ బిల్ రావడంతో ఇంకా అది పూర్తిగా నిజం కాబోతోంది. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అంటూ మాట్లాడుకుంటున్నాం. జమిలీ ఎన్నికలు 26 అని, 27 అని, 29 అని రకరకాల వార్తలు చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్న దాని ప్రకారం 29లోనే జమిలీ ఎన్నికలు వస్తాయి. బిల్లు అయితే ఇప్పుడు పెడతారు కానీ 29లోనే ఎన్నికలు వస్తాయంటూ ఆయన చెప్పారు. అయితే నిన్న బిల్లుకు సంబంధించిన స్వరూపం చూసిన తర్వాత జమిలీ ఎన్నికలు 2034లో మాత్రమే సాధ్యం కావాలి. ఆ బిల్ ప్రకారం చూస్తే, బిల్లో పెట్టిన ప్రపోజల్స్ ప్రకారం చూస్తే 34లో మాత్రమే సాధ్యం కావాలి. ఎక్కడ 34లో అవుతుంది అని బిల్లో పెట్టలేదు, 26లో అవుతుందని పెట్టలేదు, 29లో ఉంటుంది అని పెట్టలా. బట్ ఆ బిల్లో పెట్టిన కొన్ని క్లాజెస్ని బట్టి మనం చూస్తే మనం అర్థం చేసుకోవాల్సింది 34లో పెడతారా అని. 34లో పెట్టే పరిస్థితి అయితే ఇప్పుడు ఇంత అర్జెంటుగా బిల్లు ఎందుకు పెడుతున్నారు అనేది కూడా ఒకసారి అర్థం కాని ప్రశ్నగా ఉంది. ఈ బిల్లో ఏముంది అంటే, నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగిన తర్వాత రాష్ట్రపతి గెజిట్లో ఈ ఉమ్మడి ఎన్నికలకు సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి డెసిషన్ తీసుకుంటారు. ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలన్నీ కూడా నెక్స్ట్ జరిగే లోక్సభ ఎన్నికల నాటికి వాటి కాలపరిమితి ముగుస్తుంది. ఇప్పుడు 2029 పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయా అసెంబ్లీల కాలపరిమితి ఆ తరువాత జరిగే లోక్సభ ఎన్నికల సమయానికి పూర్తవుతుంది. అది 6 నెలలు ఉంటుందా, 1 ఇయర్ ఉంటుందా, 10 ఇయర్, లేకపోతే 5 ఏళ్ళ కంటే ఎక్కువ ఉంటుందా, ఏమైనా కానీ. సో 2029 నాటికి అసెంబ్లీలకు సంబంధించిన అన్ని అసెంబ్లీలకు సంబంధించిన కాలపరిమితి ముగిపోయినా అవి డిజాల్వ్ అయిపోతాయి. 34 వరకు పూర్తవుతుంది. 34లో మొత్తం అన్ని ఎన్నికలు జరగబోతున్నాయి అనేది బిల్లుకు సంబంధించిన స్వరూపంగా మనకు కనపడుతోంది. సో అది ఇప్పుడు ఎందుకంటే మొత్తం మొన్న ఇప్పుడు 24లో ఎన్నికలు జరిగిన తర్వాత గెజిట్ అయిపోయింది, సమావేశాలు అయిపోయాయి. సో ఇప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తారంటే చేయడానికి సంబంధించిన ఆస్కారం కనపడట్లేదు. యాజ్ ఫర్ బిల్లో ఉన్న నిబంధనల ప్రకారం మనం చూస్తే కనిపించట్లేదు. సో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనే దానిపైన మనకి ఎప్పుడు క్లారిటీ వస్తుంది అంటే, జేపీసీ ఇప్పుడు ఫామ్ చేయబోతున్నారు. 48 గంటల్లో జేపీసీ ఫామ్ కావాలి. బహుశా రేపు మధ్యాహ్నానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కావచ్చు. 30 మంది దాంట్లో సభ్యులు ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. 90 రోజుల్లో వాళ్ళు నివేదికని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ జేపీసీ ఈ బిల్లును పూర్తిగా చర్చించిన తర్వాత కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ని ఇస్తుంది జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఈ జేపీసీ ఇచ్చే రిపోర్ట్ని కేంద్ర క్యాబినెట్ ముందుకు తీసుకెళ్తారు. కేంద్ర క్యాబినెట్ దాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర క్యాబినెట్ దాన్ని ఆమోదించిన తర్వాత ఆ రిపోర్ట్ని మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెడతారు. అప్పుడు పార్లమెంట్లో మళ్ళీ దానిపైన చర్చ జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. సో చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరగడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఓటింగ్లో 360కి పైగా లోక్సభ సభ్యులు దానికి అనుకూలంగా ఓటేయాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యసభలో కూడా అదే స్థాయిలో 2/3 మంది సభ్యులు దానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత బిల్ పాస్ అయినట్టుగా భావించాలి, రాజ్యాంగ సవరణ జరిగినట్లుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రక్రియ జమిలీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియలో వాట్ నెక్స్ట్ అంటే, ఇమీడియట్గా జేపీసీ ఫామ్ అవ్వడం, జేపీసీ దీనిపై చర్చించి కొన్ని సూచనలు, సలహాలు చేయడం, వాటన్నిటితో కూడిన ఒక రిపోర్ట్ని జేపీసీ తయారు చేయడం, ఆ తయారు చేసిన రిపోర్ట్ని కేంద్ర క్యాబినెట్ ముందుకు తీసుకెళ్ళడం, కేంద్ర క్యాబినెట్ దాన్ని పార్లమెంట్ ముందుకు తీసుకురావడం, పార్లమెంట్లో దీని మీద మళ్ళీ ఏమైనా సవరణలు, ఏమైనా సూచనలు చేసిన తర్వాత దానిపైన ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఓటింగ్ జరిగిన తర్వాత బిల్లు పాస్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాజ్యాంగ సవరణ జరుగుతుంది. సో ఇది ప్రొసీజర్ జరగబోతోంది. ఈ ప్రొసీజర్లో జేపీసీ ఏమైనా సూచనలు చేయబోతుందా? 34 అంటున్నారు, 29 అంటున్నారు, 26 అంటున్నారు, 27 అంటున్నారు, ఏంటి అనేది జేపీసీ రిపోర్ట్ తర్వాత ఏమైనా కాస్త క్లారిటీ రావడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. బట్ ఇప్పటి వరకు ఉన్న బిల్లు స్వరూపాన్ని బట్టి చూస్తే మాత్రం 2034లోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 29లో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మిగతా రాజకీయ పార్టీలుగా భావిస్తున్నట్టుగా 26, 27లుగా కాదు, 34లోనే ఎన్నికలు జరగడానికి సంబంధించిన ఆస్కారం ఇప్పటివరకు ఉన్న బిల్లుకు సంబంధించిన స్వరూపాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది.